పొలాలేసి పంట పండించి జనాల ఆకలి తీర్చాలని వ్యవసాయాన్ని నమ్ముకున్న పాపానికి ఎన్ని తిప్పల పడవలసి వస్తుంది రైతన్న. ఒడ్లు కొనురి సార్లు, మద్దతు ధర ఇప్పియుర్రయ్యా, రైతు బంధు టైంకి ఇయ్యుర్రి సారు అని ప్రతి దానికి దండం పెట్టి అడుక్కోవాల్సి వస్తుంది. ఆఖరికి ఇయ్యాల కూడా ఇట్లా కాళ్ళు కూడా పట్టుకొని కనికరించుర్రయ్యా అని కండ్ల నీళ్లు పెట్టుకునే కాడికి వచ్చింది అన్నదాత బతుకు. పాపం చూడు. 900 ఈ కాల్మొక్త సారు ఒక్క యూరియా బస్తీ యూరి సారు నాకు కొడుకులు కూడా లేరు సారు అని ఏ తీరులో ఏడ్చుకుంటూ అడుగుతున్నాడు చూడురి. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట కాడ ఈ రైతన్న రందితోని సొసైటీ స్టాఫ్ కాళ్ళ మీద పడి ఈ తీర్లు అడగబట్టిండు. గంటల కమానం నిలబడి పడిగాపులు కాస్తున్నా ఫాయిదా లేదు, ఈ సర్కార్లో మా తిప్పలు చెప్పవశం కాదనుకుంటా అరిగోసలు పడుతురు ఇట్లా అన్నదాతలు. ఇక ఓ దిక్కు మంత్రులు లీడర్లుండి ఏమన్నా అంటే యాప్ల్లో బుక్ చేసుకుంటే వద్దన్నా వస్తే యూరియా బస్తాలని మాట్లాడతారు. కానీ వ్యవసాయం తప్ప ఇంకేం తెలియనా రైతుల తన స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, దాన్ని ఎట్లా వాడి బుక్ చేసుకోవాలనో తెలిసి ఉండాలి. రైతులందరికీ అవన్నీ తెలియవు కదా. ఫోన్లు కలిపి మాట్లాడుతందుకే రాదు సగం మందికి. ఏసీ రూముల సల్లకు కూర్చొని షాయిలు దాక్కుంటా రైతులు యాప్ల్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్తే అయ్యే పనేనా? ఆలోచించాలి కదా జరనన్న అని అనుకుంటా ఇటువంటి వీడియోలు చూసిన నెటిజనాలు కోటింగ్ వేస్తున్నారు గట్టిగానే సర్కార్కు. ఎద్దేడిసిన వ్యవసము రైతేడిసిన రాజ్యము ఎన్నటికి బాగుపడదంటారు. మరి అలా మందిల్నే ఈ తీర్ల కాళ్ళు పట్టుకొని కండ్ల నీళ్లు పెట్టుకునే కాడికొచ్చింది పరిస్థితి అంటే చెప్పుర్రిగా. ఇసుంటి ముచ్చట్లు రోజుకోటి చూసే వరకలు కొందరుండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అన్ని ఆలోచన చేసే ఇసుంటి చేస్తుంది కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు టైంకు యూరియా ఇస్తే పంటకు నీళ్ళు ఇవ్వాలి, ప్రాజెక్టుల్లో మోటార్ లాంచ్ చేయాలి, పంట వండితే ఒడ్లు కొనాలి, మద్దతు ధరతో అదో పంచాది, మళ్ళా సగం కొని సగం కొనకుంటే ఇంకో తీరు తిప్పలు. అందుకే ఇప్పుడు యూరియా బస్తా కాడనే వ్యవసాయం పీక విసికితే రేపటి నాడి కష్టాలు ఏవి ఉండవని ప్లాన్ కావచ్చు అనుకుంటా పచ్చి మాటలతో నిచ్చి పడేస్తున్నారు ఇంకొందరు. పంట వండించి దేశానికి ఆకలి తీర్చి అన్నం పెట్టుడు తప్ప ఇంకేం తెలియని అన్నదాతలతోని ఇట్లా కాళ్ళు పట్టించుకున్నా కనికరించని కాలం మోపి వేసిరు చూడురి పాపం. దరఖాస్తులు, సంతకాలు, కాగితాలు, ఆఫీసుల చుట్టూ చక్కెర వచ్చేటట్టు తిరుగుడు ఇవేం లేవు. ఇటువంటి ఫార్మల్ పద్ధతులన్నీ పాత జమానా. మా జెన్ ఆల్ఫా అట్లా కాదు, అంత ఓపిక లేదు. డైరెక్ట్ రంగంలోకి దిగినమా అనుకున్న సాధించినమా అన్నట్టే చేస్తురుగా. భలే పాఠాలిని హోంవర్క్ చేసుకునే ఈ వయసులో కూడా ఎట్లా నిరసన చేస్తే ఏది వర్కౌట్ అవుతుందో మాకు తెలుసు అనుకుంటా నిరూపించి చూపించిరు ఇట్లా. జెన్జీతోనే జనాల చైతన్యం వచ్చినట్టయి సెంట్రల్ సర్కార్ మెడల్ కూడా ఉంచేంత పోరాటం చేసిరని చూసినాం కదా. ఇప్పుడు ఆ ఇన్స్పిరేషనే ఏమో గాని జెన్ ఆల్ఫా పిల్లలు కూడా మా తిప్పలు తీర్చుకునే తందుకు మేమే పోరాడతామని కదిలి కదం దొక్కిర్రు. ఇట్లా డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్ లోనే హమీర్పూర్ కాడైన ముచ్చటిది. మాకు స్కూల్ పోతందుకు తొవ్వ సక్కలేదు, బడి పోయి చదువుకునే తందుకే కష్టమవుతున్నది, మంచి రోడ్ డైరీ మాకు అని అడిగే తందుకు కలెక్టర్ ఆఫీస్ కు పాదయాత్రగా బయలుదేరి సర్కార్ బడి పిల్లలంతా. వానలు పడి మా బడికి పోయే మట్టి రోడ్ అంతా బురద ఉన్నది, బండ్లు పోవాలన్నా నడుచుకుంటూ పోవాలన్నా తిప్పలే అవుతున్నది. ఎంబడే డాంబర్ రోడ్ వేయవలసిందే అని కలెక్టర్ ఆఫీస్ దాకా బడికెళ్ళి 5-6 కిలోమీటర్లు 300 మంది బడి పిల్లలు జాతీయ జెండాలు పట్టుకుని నడుచుకుంటూనే వచ్చిరు. ఇట్లా ఇక పిల్లలు రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఏమన్నా కాగలా అని అమ్మ నాయనలు కూడా ఎంబడి నడిచిరా వాళ్ళతోని. ఇక పోరాలు నిరసన చేసుకుంటే చక్క కలెక్టర్ ఆఫీసులకు ఇట్లా వచ్చే వరకలా అధికారులు కింద మీద అయ్యారట. దెబ్బకు దిగొచ్చిన ఆఫీసర్లు కొత్త రోడ్డు వేస్తేందుకు సరే అని చెప్పి అన్ని కాయిదాలు తయారు చేసి జల్దీనే చేస్తామని పిల్లల్ని రిటర్న్ తోలిరట. చూసిరా బాల్య సవలతులు లెక్క తిప్పలు, పిల్లలకు కష్టాలు ఉంటే ఏ పార్టీ లీడర్లో ముంగట పడి స్కూల్ బంద్కు పిలిపించి ఎంఆర్ ఆఫీస్ కానో కలెక్టర్ ఆఫీస్ కానో జరంతసేపు ధర్నా చేసినట్టు చేసి ఫోటోలు దిగిపోయే రోజులు పోయినాయి. ఇప్పుడంతా జెనాల్ఫాల కాలం నడుస్తున్నది. మా తిప్పలు మేమే తీర్చుకుంటాము, ఎవరి మీద లీడర్ల మీద పార్టీల మీద ఆధారపడి ఆశలు పెట్టుకొని మోసపోము, ఆలస్యమైతుంటే చూసుకుంటా ఊకోము, జెండాలు బట్టి జంగు చేస్తామని నిరూపించిరి పోరలు. కానీ ఇప్పటికే జనాలు చేయంగా కమలం ఇంత కమిలిపోయి వాడిపోయి కాడుకొచ్చింది కథ. ఇప్పుడు ఈ పిల్లలు డబల్ ఇంజన్ సర్కార్ కూడా దగడు పుట్టించ చేసిరు పోరి.